ఈ పరిస్థితి నీకు మరుపును కలుగు చేయొచ్చు. నీవు తిని తృప్తి పొందినప్పుడు ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకునేవాడు ఇదివరకు. ఇప్పుడు ప్రార్థన అవసరం లేకుండా దేవుడు నీకు అన్నిటినీ ఇస్తున్నాడు. ప్రతిరోజు ఆయన దగ్గర ఆయన వైపు నువ్వు ఇది కావాలి అది కావాలని చూడక్కర్లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఎలా జీవించాలి అంటే ఒక కృతజ్ఞతతో నీవు జీవించాలి. అనుదినము నీవు పొందుకున్న సౌఖ్యాన్ని బట్టి, సుఖాన్ని బట్టి, నీవు తింటున్నటువంటి ఆహారాన్ని బట్టి, తీసుకుంటున్నటువంటి పానాన్ని బట్టి, ధరిస్తున్న వస్త్రాన్ని బట్టి, నీవు కలిగిన నివాసాన్ని బట్టి, ప్రతిదానిని బట్టి, నీ యొక్క సంపాదనను బట్టి, నీకున్నటువంటి పొలమును బట్టి, పంటను బట్టి, నీకున్న కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి, అన్నిటిని బట్టి యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. దేవుడు నాకు ఇవ్వకపోతే ఇవన్నీ వచ్చాయా, దేవుడు నన్ను అక్కడి నుంచి నడిపించుకుంటూ ఇక్కడ తీసుకొచ్చి ఇంత సౌఖ్యాన్ని నాకు ఇచ్చాడు అని మనం దేవుణ్ణి మర్చిపోకుండా ఆయనను స్తుతించాలి.